ఒకప్పుడు ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక జ్ఞాని అయిన గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. ఆ యువకుడి ముఖంలో చాలా నిరాశ, బాధ కనిపించాయి. ఆ యువకుడు గురువుతో ఇలా చెప్పాడు: గురువుగారు, నేను ఎంత కష్టపడ్డా ఏమి సాధించలేకపోతున్నాను. నా జీవితంలో సంతోషం లేదు. నేను ఎప్పటికీ ఎందుకు పనికిరాను అనిపిస్తుంది. నేను చాలా బాధగా ఉన్నాను అని ఆ యువకుడు ఆవేదనతో అన్నాడు. గురువు చిరునవ్వు నవ్వి, నాయనా కూర్చో, నేను నీకొకటి చూపిస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న 2 విత్తనాలను తీశారు. ఇది వెదురు విత్తనం, ఇది ఉక్ విత్తనం. ఈ రెండిటిని నాటి వాటిని జాగ్రత్తగా చూసుకో. వాటికి ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు అని ఆయన ఆ యువకుడికి ఇచ్చారు. అప్పుడు ఆ యువకుడు ఇలా చెబుతాడు గురువుగారితో: కానీ ఈ విత్తనాలను తీసుకొని నేనేం చెయ్యగలను? అప్పుడు ఆ గురువుగారు ఇలా చెబుతాడు: చూడు నాయనా, నువ్వు ఈ విత్తనాలను తీసుకుపోయి వీటిని సరిగ్గా చూసుకో. ఇవి పెరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ నువ్వు అంత సమయం వరకు నీకు తోచిన పని చేసుకుంటూ వీటిని సరిగ్గా కాపాడుకుంటూ ఉండు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దేనికి కూడా నిరాశపడకు. ఇది పెరిగేలోపు నువ్వు కూడా నీ జీవితంలో చాలా బలంగా మారుతూ ఉంటావు. నువ్వు చెయ్యాలనుకున్న పనిని చేస్తూ వెళ్ళు. దానితో పాటు ఈ విత్తనాలను రోజు నీళ్లు పోస్తూ కాపాడుతూ ఉండు. కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది అని అన్నారు ఆ గురువుగారు. ఆ యువకుడు ఇంటికి వెళ్ళి ఆ 2 విత్తనాలను నాటాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఉక్ విత్తనం నుంచి ఒక చిన్న మొక్క మొలిచింది. కానీ వెదురు విత్తనం నుంచి ఏమీ రాలేదు. యువకుడు నిరాశ చెందాడు. బహుశా ఈ వెదురు విత్తనం చనిపోయిందేమో అనుకున్నాడు. కానీ గురువుగారు చెప్పిన మాటను గుర్తుంచుకుని ఆ వెదురు విత్తనానికి నీరు పోయడం ఆపలేదు. 2వ సంవత్సరం గడిచింది. ఉక్ మొక్క కొద్దిగా ఎదిగింది. కానీ వెదురు విత్తనం నుంచి ఏ మార్పు లేదు. 3వ సంవత్సరం గడిచింది. 4వ సంవత్సరం గడిచింది. 5వ సంవత్సరం కూడా గడిచింది. ఆ 5 ఏళ్లలో ఉక్ మొక్క ఒక చిన్న చెట్టుగా మారింది. కానీ వెదురు విత్తనం మాత్రం అలాగే ఉంది. దాని నుంచి ఒక ఆకు కూడా రాలేదు. యువకుడు ఆశ పూర్తిగా వదులుకున్నాడు. నేను నా జీవితంలో ఏమీ సాధించలేనట్టే ఈ విత్తనం కూడా మొలవడం లేదు. కానీ 6వ సంవత్సరం మొదలవుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. 5 సంవత్సరాలుగా భూమిలోనే ఉన్న వెదురు విత్తనం నుంచి ఒక చిన్న మొలక బయటకు వచ్చింది. అది చూసి యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 6 వారాల్లో ఆ వెదురు మొక్క ఏకంగా 90 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఆ 5 ఏళ్లలో అది భూమి లోపల తన వేర్లను చాలా లోతుగా బలంగా పెంచుకుంది. ఆ బలమైన పునాది వల్లే అది ఇంతగా వేగంగా ఇంత ఎత్తుకు పెరగగలిగింది. ఆ సంఘటనను చూసిన తర్వాత ఆ యువకుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ యువకుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని వచ్చి ఆ మొక్కలను చూపించాడు. గురువుగారు అతనికి ఇలా చెప్పారు: చూశావా నాయనా, నీ కష్టం ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. మొదటి 5 ఏళ్లు వెదురు విత్తనం పెరగలేదని నువ్వు బాధపడ్డావు. కానీ ఆ 5 ఏళ్లు అది కనిపించని పునాదిగా నిర్మించుకుంటుంది. దాని శ్రమంతా లోపల జరుగుతుంది. ఒక బలమైన పునాది లేకుండా అది అంత ఎత్తుకు ఎదగలేదు. నువ్వు కూడా అలాగే. నీ వల్ల ఏమీ కావడం లేదు, ఏమీ సాధించలేదు అని అనుకుంటే ఎలా? నువ్వు కూడా నీ లోపల నుంచి చాలా బలంగా అవ్వాలి. అప్పుడు నువ్వు ఎటువంటి విజయాన్ని అయినా కింద పడకుండా సాధించగలవు అని చెప్పాడు ఆ గురువుగారు. అప్పుడు ఆ యువకుడికి పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది. ఈ ఉక్ మొక్క ఏమో ముందుగా పెరిగింది. కానీ అది ఇన్ని సంవత్సరాలైనా కూడా అంతనే ఉంది. కానీ ఈ వెదురు మొక్క ఏమో చాలా మెల్లగా బయటికి వచ్చింది. కానీ లోపల చాలా బలంగా మారి ఇప్పుడు చాలా గట్టిగా నిల్చోగలిగింది. అలాగే నేను కూడా ఇన్ని రోజులు చాలా కష్టాలను ఎదుర్కొన్నాను.
చాలా బాధలను అనుభవించాను. ఇప్పుడు ఎటువంటి కష్టమైనా నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాను అని అనుకుంటాడు ఆ యువకుడు. అందుకే జీవితంలో ఏది కూడా నెమ్మదిగా వస్తుంది అని బాధపడకూడదు. ఏదైతే ఆలస్యంగా వస్తుందో అదే జీవితంలో చివరి వరకు గట్టిగా ఉంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, మన జీవితంలో మన కష్టాలు, పోరాటాలు మనకు కనిపించని పాఠాలు నేర్పిస్తాయి. మనం ఏమీ సాధించలేకపోతున్నాం అని నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నిరాశ, ఆ కష్టం వెనుక మన వ్యక్తిత్వం బలపడుతుంది. మన కలల పునాది బలపడుతుంది. మనం సరైన సమయం కోసం వేచి ఉన్నాం. మనం ఎప్పుడైతే విత్తనంగా అనగా ఏమీ లేకుండా ఏమీ సాధించలేక ఉన్నామో అప్పుడే మనం చాలా విషయాలను నేర్చుకోవాలి. మనలో చాలా బలాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే మన జీవితం వెదురులా అద్భుతంగా, వేగంగా ఎదుగుతుంది. నిరాశ పడకండి, కష్టపడుతూ ఉండండి. మీ సమయం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు విజయంలాగా వస్తుంది. మరి మీరేమంటారు? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి? నేను చెప్పింది మీకు కరెక్ట్గా అనిపిస్తే కామెంట్స్లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయినా లేదంటే మీకు తెలిసిన వారు ఎవరైనా కూడా ఇలాగే ఏమీ సాధించలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.